వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మీ పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే మీ ఇంట్లో సకల దోషాలు పోతాయి. మీ ఇంట్లో ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది. ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది. అయితే పూజ గదిలో ఈ 10 వస్తువులు ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి ఒక్కరు పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు. ఇంతకీ మన పూజ గదిలో ఈ 10 వస్తువులు పెట్టుకుంటే సకల దోషాలు పోతాయి. లక్ష్మీదేవి తాండవిస్తుంది. రాత్రికి రాత్రే మీ దశ తిరిగిపోతుందని చెప్తూ ఉంటారు. మనం పూజ గదిలో పెట్టాల్సిన ఆ 10 వస్తువులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పురోగతి సాధించాలని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. డబ్బు అనేది చాలా ప్రధానమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా పురోగతి సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ కంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారు కూడా అలాగే సంపాదించాలని, అలాగే ఆర్థికంగా ఎదగాలనే ఒక భావనతో ఉంటారు. ప్రతి వ్యక్తి శ్రమించేది కూడా డబ్బు కోసమే. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ పని చేసినా కూడా డబ్బు కోసమే, ధనలక్ష్మి ఆకర్షణ కోసమే ఆ ప్రధానమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మనిషి జీవితంలో మాత్రం ఖచ్చితంగా పాటించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక రకమైన పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే పూజ గదిలో ఇలాంటి 10 వస్తువులు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం. ఆ భగవంతుణ్ణి మనం నిత్యం సమస్యలతో ఉన్నప్పుడు పరిష్కారం చూపించమని అడుగుతూ ఉంటాం. అది మీకు ఇష్టదైవం కావచ్చు, ఏ దైవమైనా సరే. మనం యొక్క జీవితం మనకు సమస్యలు తొలగిపోవాలని, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ వేడుకుంటూ ఉంటారు. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంచటం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని వస్తువులు ఉంచటం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. మనం చాలామంది ఇళ్ళల్లోకి వెళ్తూ ఉంటాం. అయితే కొంతమంది మనకంటే మంచి స్థితిలో ఆర్థికంగాను, డబ్బు పరంగాను అన్ని దాంట్లలో మనకంటే మంచి స్థితిలో ఉంటారు. వాళ్ళ పూజ గదిని ఒకసారి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. వారి పూజ గదిలో ఏముంటుందో, ఏ వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను మన పూజ గదిలో కూడా ఉంచుకోవాలి అనుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు ఉన్నాయి, అవి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ దీని గురించి అస్సలు ఆ వస్తువులు ఎందుకు ఉండాలి, ఆ వస్తువులు ఉండటం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయకూడదు. ఏ వస్తువులు ఉండాలో, ఏ వస్తువులు ఉండకూడదు మీకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. దేవుడి గదిలో ముఖ్యంగా గంట ఉండాలి. భగవంతుడికి హారతిచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిలో హారతి వెలిగించకపోయినా, హారతి కనుక ఇవ్వకపోతే ఆ పూజ ఫలితం అనేది ఉండదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో హారతి బిళ్ళలు ఖచ్చితంగా ఉండాలి. హారతి బిళ్ళలు లేకుండా, కర్పూరం లేకుండా ఏ పూజ గది ఉండకూడదు. అలాగే మనం పూజ చేసే వారి ఇంట్లో ప్రతి ఒక్కరు పూజ చేస్తూ ఉంటారు. ఉదయం సాయంకాలం పూజ చేస్తూ ఉంటారు. అయితే పువ్వులు లేనిదే పూజ చేయకూడదు. అందుకే పూలతో అలంకరించడం, భగవంతుని పూజించటం వల్ల మనం అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని, లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి పుష్పాలు ఖచ్చితంగా ఉండాలని, అలాగే ఫలం అంటే ఏదైనా ఒక పండును కూడా ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. ఏదైనా పూజ చేసే సమయంలో మనం దేవుడికి ఒక ఫలం, పండు లేదా బెల్లమైన నైవేద్యంగా పెట్టాలి. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసింది కొబ్బరికాయ. అంటే ఎందుకనగా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. పైన ఉన్నది మనం ఏమిటి అంటే మన కోరికలు, లోపల ఉన్నది మన హృదయం. మన కోరికలు కూడా తీసేసి ఆ భగవంతుడికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి. అలాగే ఒక దేవుడు లేదా దేవత విగ్రహాన్ని, ఉదాహరణకి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటి ఉంటుంది. ఇంకొకటి మన దగ్గరికి వచ్చి ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటం వల్ల కావచ్చు, ఏదైనా ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి
పూజ మందిరంలో పెడుతూ ఉంటారు. అలా ఒక ఫోటో ఉన్నప్పుడు మరొక ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టకూడదు. మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి సంబంధించిన విగ్రహం కానీ ఫోటో కానీ మరొకటి వస్తే మీరు ఎట్టి పరిస్థితులను పూజ గదిలో పెట్టకూడదు. అలాగే మీ పూజ గదిలో విరిగిపోయిన ఫోటోలు, పగిలిపోయిన ఫోటోలు, చిరిగిపోయిన ఫోటోలు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. విరిగిన పాడైపోయిన ఫోటోలను తీసి మీరు పారే నీటిలో వేస్తే చాలా మంచిది. అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి, చిరిగిపోయినవి, వస్త్రాలు విరిగిపోయినవి ఏవి కూడా మనం పూజ గదిలో ఉంచకూడదు. అలాగే మన కుటుంబంలో ఎవరైనా సభ్యులు చనిపోతే వారిపై ఉన్న ప్రేమ కొంతమంది వారి యొక్క ఫోటో పూజ మందిరంలో పెడుతూ ఉంటారు. ఇలా చేయకూడదు. ప్రతి ఒక్కరి పూజ మందిరంలో అక్షింతలు ఉంటాయి. అక్షింతలు విరిగిపోయినవి, నూకలు అస్సలు వాడకూడదు. అక్షింతలు చేసే సమయంలో కొంతమంది నైవేద్యంగా పెడుతుంటారు. కాబట్టి ఈ విధంగా చేయకూడదు. మీ పూజ గదిలో ఎప్పుడు ఒక ఆవు, దూడపిల్ల విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ గదిలో నెమలికలు ఉండటం వల్ల మీరు ఎక్కడైనా దొరికితే నెమలికలు మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితమే కలుగుతుంది. ఆవు ఉంటే లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని, నెమలికల వల్ల కూడా లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు పూజ గదిలో గోమతి చక్రాలు లేదా లక్ష్మీదేవి గవ్వలను ఉంచటం వల్ల లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. అలాగే మన పూజ గదిలో ఒక చిన్న గొడుగు ఉంచుకోవటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతూ ఉంటారు. మనం దేవుడికి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా వెండి ప్రమిదలు కానీ, రాగి, కంచు ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్రమిదల్లో దీపం వెలిగించకూడదు. లక్ష్మీ ఆకర్షణ కలగాలంటే వెండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. అలాగే మన పూజ గదిలో ఒక రాగి చెంబులో ఎప్పుడూ నీళ్లు ఉంచటం వల్ల దేవుళ్ళు సంతోషిస్తారని, అందుకే భగవంతుడికి నీరు సమర్పించినట్లు అవుతుంది. మన ఇంట్లో ఏవైనా దోషాలుంటే ఆ నీళ్లు మనం మిగిలిన రోజు ఇంటిని ప్రోక్షణ చేయటం వల్ల మన దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరి పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ వస్తువులు పెట్టాలి. చెంబుతో నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో రాగి చెంబులో నీళ్లు పోసి పూజా మందిరంలో పెట్టడం వల్ల ఆ భగవంతుడు సంతృప్తి చెందుతాడని, అందువల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని చెబుతూ ఉంటారు. పూజా మందిరంలో సువాసన భరితమైన అగరొత్తులు, ధూపాలు ఉంచాలి. అలా ఉంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆ సువాసనకే లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా ఈ 10 వస్తువులు ఉంటే లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.